అన్నమయ్య ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దిత్వా ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. వాగుల ఉధృతితో చెక్ డ్యాంలో ప్రవాహం భారీగా పెరిగింది. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. దిత్వా తుపాను అన్నమయ్య ఉమ్మడి చిత్తూరు జిల్లాను వణికించింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో భారీ వర్షంతో ప్రధాన రహదారి నీట మునిగింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే కోడూరు మండలంలోని రామయ్యపాలెం గిరిజన కాలనీలో చెక్ డ్యాం కొట్టుకుపోయింది. పెద్దేరు ఉధృతితో గంగిరెద్దులమిట్ట ఎస్టీ కాలనీకి రాకపోకలకు అంతరాయం కలిగింది. నాగేటి కోన, చాకిరేవుల కోనలో చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. ఓబులవారిపల్లి, పొల్లంపేట, పెనగలూరు, చిట్వేలి మండలాల్లో భారీ వానలతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. బొప్పాయి, అరటి పంట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిట్వేలి సమీపంలోని ఎల్లమ్మరాజు చెరువు పొంగటంతో నెల్లూరు, చిట్వేలి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజంపేటలోని పుల్లంకీరులో వరద ప్రవాహం పెరిగింది. ఊటుకూరు, కొండ్లోపల్లి మధ్య రాకపోకలు స్తంభించాయి. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వానలకు కైవల్య నదిపై ఉన్న కాజ్వేలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బాలాయపల్లి మండలంలో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిడిగల్లు సమీపంలో రోడ్డు చెప్టాపై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వెంకటగిరి నుంచి వెళ్లే వాహనాలను ఓట్లపల్లి మీదుగా మళ్లించారు. నేరేడు కాలువ పొంగి మన్నూరు కాలనీల్లోకి వరద నీరు చేరింది. గొడ్డేరు నది చెప్టా ఉధృతితో పోలీసులు బారికేడ్లను పెట్టి రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షాలకు వరి నారిమడులు నీట మునిగాయి.